ఎందుకో ఆ క్షణంలోనే అంటే సాధారణంగా మనం పెద్ద పోటుగాళ్ళమని ఫీలింగ్ కదా! ఎందుకంటే ఆడపిల్లలు గట్టగానే తిరిగి ఏదో మెసేజ్ ఎట్టేయడం, ఏదో చేయడం అనిపిస్తది గానీ, అది ఆ వీడియో చూసినప్పుడల్లా నవ్వొచ్చేది. అలాగా చెప్తే నమ్ము 50 టైమ్స్, 100 టైమ్స్ దగ్గర చూశాను. తెల్లార్లు చూసాను అనకూడదు గానీ, చూసి ఇంకా రియలైజ్ అయ్యాను. ఎందుకంటే నాకిద్దరు చిన్న పిల్లలు. నాకేమైనా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మాదేమి పెద్ద మేమేమి రిచ్ కిడ్స్ కాదు కదా! నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చాను అనకూడదు గానీ, కలర్స్‌కెళ్తే ఆ డబ్బులు ఖర్చు పెడితే పిల్లల ఫీజులు కట్టుకోను అనే టైప్‌లో ఉండేవాడిని నేను. ఆలోచించాను. సో, ఆలోచించిన తర్వాత అమ్మాయి ఎందుకో నిజం చెప్తున్నాను. ఈరోజు కొంతవరకు మోటివేషన్ అవ్వడానికి కారణం ఆ అమ్మాయి ఆ రోజు. నిజంగా ఆ అమ్మాయికి నేను థాంక్స్ చెప్పాలి ఆ రోజు. ఇంకా అక్కడి నుంచి ఏంటంటే కొంచెం గ్రౌండ్ వరకు ఇంకా ఇంకా మహాపండితులు ఉంటారు కదా గ్రౌండ్‌లోని. ఓహో! అనకూడదు గానీ రన్నింగ్ చెయ్యు నువ్వు తగ్గిపోతావు. ఇప్పుడు నా వయసు 40 నేను రన్నింగ్ చేస్తే ఏమవుతది? కాలు పీకులు లేదా కాళ్ళు పట్టేయడాలు. ఆ వెయిట్‌కి నేను రన్నింగ్ చేస్తే అదే అవుతది. ఇప్పుడు నాకు రన్నింగ్ చేసి నేనేమి పోలీస్ ట్రైనింగ్‌కి వెళ్ళాలా? లేకపోతే ఏదైనా జాబ్ కొట్టాలా? అనిపించింది. పోనీ పొరపాటున గంటకొక రౌండ్ పరిగెట్టిన ఆవేశపడి కాళ్ళు పీకులు తప్ప ఏమీ అవ్వలేదు. మనకేం తగ్గట్లేదు. అప్పుడు ఇలా కాదు కొంచెం మనం డైట్ కూడా చేద్దామని ఫుడ్ కొంచెం డైట్ పెట్టాను. అరే బాబు! డైట్ పెట్టానంటే ఏదో తినడం మానేశాను అనుకోకండి దయచేసి. నేనేం తినడం మానేయలేదు. తినడం తగ్గించాను. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేనేమి తినడం మానేయలేదు. తినడం తగ్గించాను. సో, ఏంటంటే ఇంక అక్కడి నుంచి స్లోగా మొదలెడితే ఒక నెలకి 1.5 కేజీన్నర. మళ్ళీ భోజనాలు ఎడితే మనకు తెలుసు కదా! దూలనోరు. ఏ భోజనాలు ఎట్టినా కొంచెం మటను, కొంచెం చికెను, ఫిష్ కర్రీ ఉందని ఏసుకోవడం, ఆ బోటి తినేయడం. తిండి విషయంలో మనల్ని కొట్టేవాడే లేడమ్మా. అలా జర్నీ స్లోగా స్టార్ట్ చేశాను. ఈ విషయంలో అమ్మాయికి థాంక్స్ చెప్పాలి. మిగతాది ఇంకో వీడియోలో చెప్తాను.